తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాల విద్యలో ఒక విద్యార్థికి 1,08,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయనేది వాస్తవం. అదే 1,08,000 రూపాయలు. దీన్ని నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారే చెప్పారు, చివరి దశలో ఉంది, తెగితే మనం లోయలో పడిపోతామని కూడా ఒక వాక్యం వాడారు. కాబట్టి దీనికి సంబంధించి మేము మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు, పాఠశాల విద్యలో ఏ మార్పులు చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుద్దనేది ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పాం. నేనైతే పుస్తక రూపంలో కూడా ఇచ్చాను. కాబట్టి వెంటనే ఏ చర్యలు తీసుకుంటారనేది తగు నిర్ణయం చేసి అది చర్చకు పెట్టి ఆమోదించి నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ ప్రయత్నం చేస్తేనేమో ఉపయోగపడుతుంది. లేకుంటే వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇలాగే వదిలేస్తే మళ్ళీ మనం ఏదైనా చర్చ పెట్టుకున్నప్పుడు చర్చ వచ్చినప్పుడు ఏమైందంటే 1,08,000 పోయి 1,15,000 ఖర్చు అవుతుందని లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 1,00,000 మందో 1,20,000 మందో 1,20,000 మందో తగ్గుతున్నారు. కాబట్టి అందుకొరకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు చర్చలో చాలా అంశాలు వచ్చినాయి, చాలా ఏకగ్రీవంగా వచ్చాయి. వాటిని ఆధారంగా ఒక ముసాయిదా తయారు చేసి ప్రాథమిక పాఠశాలల్ని ఎలా అభివృద్ధి చేస్తారు, వాటికి ప్రీ ప్రైమరీ ఎట్లా అనుసంధానం చేస్తారనేది వెంటనే ప్రకటిస్తే దాన్ని ఆమోదించి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని చెప్పి చైర్మన్ గారు తమ ద్వారా తెలియజేస్తారు.